మరి నీ కాలు మొక్తాం, నీ బాంచేను మరి అని ఆడపిల్లలు తెల్లందాకా గోసపెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు. మరి వాళ్ళను తలమాసినోడు అంటున్నావు, లేకపోతే వాళ్ళు పేడ్ వర్కర్స్ అని నిందిస్తున్నావు, ఇష్టం వచ్చిన సన్నాసులు అంటున్నావు. ఈ మాటలన్నీ నీకు కూడా తగులుతాయి కదా. ఓ పనికి మళ్ళీ ముఖ్యమంత్రిని తెచ్చుకుంటే ఈ గతి ఏంద్రా బాబు అని పిల్లలంతా అంటున్నారు. ఎన్ని రకాలు తిడుతున్నారు చూడండి. అది చూస్తే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది మనకు కూడా పార్టీ పరంగా. రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసినారా సార్ మీరు? బహిరంగంగా ఈ నిరుద్యోగుల కోసము మొన్న ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాదిగలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నేరుగా కలిసే ప్రయత్నం చేసినారా రేవంత్ రెడ్డిని? ఇక ఆయన ఇవ్వద్దు అనుకున్నాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు. నేను చేసే అప్పుడు అన్నదమ్ములాగా ఉన్నారు మీరు. అతనికి లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు మనం రైట్ ఒక వ్యవస్థ కోసం కలిసిపోదామని మనం అనుకుంటాం. ఆయనకు ఆ ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం, అతను దూరా. మనమేమో ఒక ఎస్సీ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం. అతనికి నాకున్నత భావాలను కానీ నన్ను కానీ గుర్తించే పరిస్థితులు ఆయన లేడు. మూర్ఖుడు, కళ్ళు ఇలా అధికారంతో కళ్ళు మూసుకుపోయినాయి. కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనిషిని గుర్తుపట్టాలి కదా, ఎవరేమిటో గుర్తించి కదా రాజకీయాలు చేయాలి. మరి గుర్తుపట్టే స్థాయిలో ఆయన లేడు. ఇక అట్లనే ఉంది కదా, ముఖ్యమంత్రి పదవి అట్లే ఉన్నది. ఇప్పుడు ఫ్యూడల్స్, అసలే కోతి కళ్ళు తాగినాక ఎట్లుంటుంది అది. ఇప్పుడు అట్లయిపోయింది ఈ రాష్ట్ర పరిస్థితి కానీ ముఖ్యమంత్రి పదవి కానీ. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఆయనకు సామాజిక న్యాయం అంతకంటే తెలియదు. ఆయన ఏంటంటే ఏదో తిడితే ముఖ్యమంత్రి అయ్యాడు, వాడిని వీడిని తిడితే గతి లేక కేసీఆర్ వ్యతిరేకంగా జనం కాంగ్రెస్ పార్టీ అది కూడా ఓట్లేస్తే ఆయన అయ్యిండు. అంతేగాని ఆయన ముఖం చూసి కాదు. కాంగ్రెస్ పార్టీలో ఆయన లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యే ప్రశ్నే లేదు. కాబట్టి ఈ పరిస్థితులలో ఆ పార్టీని కూడా కాపాడాలి, ప్రజలను కూడా కాపాడుకొని మంచి పేరు తెచ్చుకోమని మనం చెప్తున్నాం. ఇవాళ అతను ఒక చిల్లరగాని కింద జనం అనుకుంటా ఉన్నారు. ఇవాళ చిన్న పిల్లలు తిడుతున్నారండి, మేము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, మాకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి. మరి నువ్వు వచ్చి చెప్పినావు కదా, ఏది సెంట్రల్ లైబ్రరీలో చెప్పినావు కదా, మరి 25,000 ఉద్యోగాలు ఇస్తాను రాహుల్ గాంధీతో చెప్పించినావు కదా. మరి మాకు ఎందుకు ఇవ్వడం లేదు ఈ ఉద్యోగాలను? గ్రూప్ 2 2,000 ఇస్తామని చెప్పాడు, గ్రూప్ 3 3,000 ఇస్తామని చెప్పాడు. ఏమండి, మరి తర్వాత గ్రూప్ 1 పోస్టులకి 1:100 చేస్తామని అసెంబ్లీలో మన బట్టి విక్రమార్క కూడా మాట్లాడినా. కాబట్టి మీరు అన్నయ్య చేయండి, మమ్మల్ని ఎన్నికలలో వాడుకుంటారు. నిరుద్యోగ యువకులందరం మేము 1 కోటి మంది అంటే 30 లక్షల మంది అంటే మరి సుమారుగా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి 1 కోటి మంది నీకు ఓట్లేస్తే మీ బతిమలాడితే మా చదువులు ఒక బస్సులో తిరిగితే మా చదువులన్నీ 2 నెలలు బాయ్, నీ వల్లనే కదా మాకు నష్టం జరిగింది. మా ముఖం చూసి కనీసం ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు? ఏం పుట్టింది మరి? ఏం పుట్టింది నీకు? ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నావు? ఎవడు చెప్తుంది నీకు? అదేమన్నా రాజకీయ పైన పంచాయతీ ఏం కాదు కదా. అలా రాజకీయ నాయకులు కూడా ఎవరు లేడు కదా. ఎస్, ఎవరికి ఆపద వచ్చినా రాజకీయ నాయకులు ముందుకు వస్తారు, మాట్లాడతారు, అది వేరే విషయం. కానీ దాన్ని వాళ్ళ దాకా ఎందుకు పోనిస్తున్నావు నువ్వు? అవతరులకు ఎందుకు అవకాశం ఇస్తున్నావు నువ్వు? నీ వల్లనే కదా అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడితే వాళ్ళంతా కూడా సబ్సైడ్ అయిపోయేది కదా ఉద్యమం అనేటువంటిది మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నీ మూర్ఖత్వానికి, నీ దుర్మార్గపు రాచరిక వ్యవస్థకి ఇది నిదర్శనం. దీన్ని ఏ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యవాదులు క్షమించరు. రాబోయే కాలంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి కంటిన్యూ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సార్ మీరు ఎప్పుడు చేరినారు సార్ కాంగ్రెస్ పార్టీలో? అసెంబ్లీ ఎన్నికల ముందు చేరినారు. సో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని ఎన్నికల ముందు మీరు కలిసినారు? ఎన్నికల ముందు ఎట్లుండే సార్ మీకు బాండింగ్? చెప్పాను నేను రిసీవింగ్ ఎట్లుండే సార్? అవకాశం నాకు 70 సంవత్సరాలు వచ్చింది, ఒక అవకాశం పనిచేద్దామని ఉంది అని చెప్పాను. కానీ ఆయన మనసులో వేరే ఉంది కాబట్టి అది కాకుండా చేశాడు ఆయన. ఓకే, ఉన్నది అప్పటి పాత తెలుగుదేశంది గుర్తున్నది ఇంకా ఉందో లేదో, ఉంటే నాకెందుకు రాదే, అదంతా ఏం లేదు. కానీ అతను ఒక కసి మనిషి, కక్షలు కసి, అతను ఒక మెచ్యూరిటీ లేని మనిషి. రాజకీయాల్లో అప్పుడు మనం మస్తు అనుకుంటాం, కానీ ఏది న్యాయమో అది చెయ్యాలి. అప్పుడు నవ్వుకుంటుండే కదా సార్ మీరు తెలుగుదేశం పార్టీలో, మీరు అందరూ ఒక వైపు ఉండే సీనియర్లు, రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్ కానీ జెండా ఫ్లాగ్ హాస్టింగ్ అని వచ్చేటప్పుడు ఆయన ఎంబడి స్లోగన్స్ ఇవ్వడం, ఒక 30-40 మంది ఉండడము. యాక్చువల్గా ఏంటంటే అతను ఒక రకమైన మనిషి. ఓకే, అతను ఏంటంటే బ్లాక్ మెయిలర్, ఎక్స్‌ప్లాయిటర్. నిజమేనా సార్? బ్లాక్ మెయిలర్ 100% కాదని మల్లారెడ్డి కూడా అంటాడు బ్లాక్ మెయిలర్ అని చెప్పి. అది
బయట పడుతుంది కదా సార్ బ్లాక్ మెయిలర్ అయితే ఏదో కాల్ రికార్డింగ్ కళ్ళు కనబడతలేవా? ఇప్పుడు ఏం లేనోడు 100 కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి, అనేక ఆస్తులు ఏడికెళ్ళి వచ్చినాయి, దేని ఏడ వ్యవసాయం చేసి ఏడ నాగలు దున్నిండు. నువ్వు కూడా ఆలోచించవా? ఎప్పటి నుంచి ఉంది కదా సార్ ఆ ఇల్లు అంతా పిచ్చోడ మొన్న కట్టిండు. తెలుగుదేశంలో అంటే తెలుగుదేశం అప్పుడే కట్టాడు, అదే అంటున్నా. ఎమ్మెల్యే అయినాక కట్టాడు, తెలుగుదేశంలో నుండి బ్లాక్ మెయిలింగ్ చేసినాడు. అంతే కదా, అంతే కదా. మల్లారెడ్డి కూడా అన్నాడు సార్, అంటే రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి నా పైసలతో చేసిండు, నన్ను బ్లాక్ మెయిల్ చేశాను. ఇక ఆయన ఏం మాట్లాడిండో వాళ్ళిద్దరు తెలుసు. కానీ నేను అనేది ఏంటంటే అతనికి అంత ఆస్తులు రావడానికి ఎక్స్ప్లాయిట్ చేయటమే, వెంచర్లను వాళ్ళను వీళ్ళను ఎక్స్ప్లాయిట్ చేయటం. లేకపోతే డబ్బులు ఎక్కడికి వస్తాయి ఆయన అట్లా. సో అంత ఫాస్ట్ గా గ్రో అయింది అంటారా సార్? అయితే ఇక ఫాస్ట్ గా అంటే ఇక ఆయన అదృష్టం అట్లా కలిసి వచ్చింది. మనం ఏం చేయగలుగుతాం, అన్ని కలిసి వచ్చినాయి, అన్ని కలిసి వచ్చింది. సార్ ఇక్కడ ఒక మాట అడిగితే మీ పర్సనల్ విషయాలు, అంటే మీరు మొన్న చేసిన డిమాండ్ లో 3 ఎస్సీ నియోజకవర్గాల్లో, లోక్సభ నియోజకవర్గాల్లో, ఒకటి పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు, 3 దగ్గరలో బీజేపీ మాదిగలకి ఎక్కువ ఇచ్చింది ఇంపార్టెన్స్. కానీ కాంగ్రెస్ ఇవ్వాలి, ఎక్కడ కూడా అక్కడ మాలకిచ్చినారు, ఇక్కడ మాలకిచ్చినారు, మీరు ఖచ్చితంగా చేంజ్ చేయాలని చెప్పేసి మీరు బాగా పోరాడినారు. ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డికి ఆ కాంగ్రెస్ పార్టీని వండుకుంటూ మనం ఎప్పుడైనా జీవితం వాస్తవంగా పార్టీలో ఉండి ముఖ్యమంత్రిని, అరే ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితుందా? ఇప్పుడు అంబేద్కర్ అనేటువంటి మహనీయుడు ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రుల్ని ఎదిరించాడు. దట్ ఈజ్ మన వ్యక్తిత్వం అనేటువంటిది. మన జాతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు కదా. నేను సీనియర్ నాయకుడిగా ఒక కమ్యూనిటీ మొత్తం పక్కన పెట్టడం అనేది మంచిది. ఇప్పుడు మాదిగలే కాదు, మాలలకు అన్యాయం జరిగితే కూడా నేను ఊరుకోను, 100% చెప్తా. నేను వాళ్ళకి ఒకటి ఇవ్వాలి, వాళ్ళకి పలానా దగ్గర ఇస్తేనే మంచిదని చెప్తాను. నేను నా జీవితం అలాంటిదే తప్ప నేను కులపరంగా ఒక కులానికి ఏది జరగాలి మిగతా కులాలు జరగొద్దనే మనిషిని కాదు. అనుకుంటే చుండూరులో మాలలు 20 మంది చస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ లో వారం రోజులు ఆమన్యాయ దీక్ష చేశాను. వాళ్ళు మాలలు కాబట్టి, నేను మాదిగోని కాబట్టి నేను చేయకూడదని నాకు లేదు. నా జాతి మొత్తం ఒకటే, దళితులు అంటే దళితులే. కానీ ఇలా కులాలు అందరూ చదువుకున్నారు, అందరికి రాజకీయమైనటువంటి అవకాశాలు రావాలి, జనాభా ప్రాతిపదిక మీద రావాలనేది గత 20 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూనే ఉంది కదా. ABCD పోరాటం జరుగుతూనే ఉంది కదా. ఇటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ఆ కులానికి కూడా న్యాయం చేయాలనేది నా యొక్క ఉద్దేశం. అందులో నేను ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నాను, 70 సంవత్సరాలు నాకు ఉన్నాయి. మరి నేను అడుగుకుంటే అన్యాయాన్ని ఎవడు అడుగుతాడు? మరి మీరే అడిగినారు సార్. మీరు అడిగిన విషయం కూడా ప్రతి ఛాయ్ డబ్బా దగ్గర, టీ కొట్టు దగ్గర అందరూ మాట్లాడుకున్నారు, మోత్కుపల్లి నరసింహుడు ఇట్లా అడుగుతున్నాడు ఇట్లా అని చెప్పి. కానీ ఎంతమంది మాదిగలు మీ వైపు నించోని కాంగ్రెస్ పార్టీని, మన జాతికి అంత తెలివి ఉంటే మనకి గీగా తెలియదు, అంతే అంటారా సార్? మనం అంతే కదా. మాలమాదిగలాడితే అది కదా, మాలమాదిగలకు అంత తెలివి ఉంటే ఓటు వాల్యూ, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు వాల్యూ కనుక ఆలోచన చేయగలిగితే మన పరిస్థితి గిట్లెందుకు ఉంటాయి? వాళ్ళ అమాయకత్వాన్ని వాడుకునే కదా వీళ్ళంతా పెత్తందారులంతా పెత్తనం చేసేది. తెలంగాణలో ఎక్కువ మెజారిటీ ఉన్నది మాదిగలే సార్. అందరూ తలుచుకుంటే 80 లక్షల మంది ఉన్నారు. ఓడిపోతున్నాయి కదా సార్ 3 కాంగ్రెస్ దగ్గర. నిజమేనాయన. ఇలా చైతన్యం అనేది ఎవరమో మొదలు పెట్టాలి. మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, డే వస్తుంది. మొన్న అందుకే కదా ఇప్పుడు 16 నుంచి 17 నుంచి 8 పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. 8 పడిపోయింది కదా. ముఖ్యమంత్రి గారికి బుద్ధి రావాలి కదా, అరే 8 పడిపోయింది, నేను తప్పు చేస్తున్నా అనేది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మళ్ళా ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఊరేగింపులు చేసి తెల్లం దాకా వేల మంది బయటకు రాత్రి కూడా అయింది, రోజు అవుతున్నది. నిన్న లైబ్రరీ దగ్గర కూడా కొట్టారంట, వాళ్ళను కొట్టారంట. ఇది చాలా దురదృష్టకరం. అమ్మాయిలు అబ్బాయిలు ఏడుస్తున్నారు. వాళ్ళు చూడలేకనే నేను మాట్లాడుతున్నా తప్ప దీంట్లో రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లాభం కోసం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత నాయకులు ఉన్నారు. బట్టి విక్రమార్క, ఆయన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు, మొన్న మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతలేడు. రిజర్వేషన్ల కోసమో లేకపోతే మాదిగల టికెట్ల కోసం కానీ ఈ నిరుద్యోగుల కోసం మాట్లాడట్లేదు. ఏం చెప్తారు దాని మీద? తప్పండి. వాళ్ళు లీడర్లు కదా కమ్యూనిటీస్ కి, వాళ్ళు మాట్లాడాలి. బట్టి విక్రమార్క ఖచ్చితంగా మాదిగోళ్ళకి అన్యాయం జరిగింది ఇవ్వాలనే మాట ఆయన నోటి నుంచి వస్తే ఆయన గొప్ప నాయకుడు, అందరికి నాయకుడు, చరిత్రలో ఉంటాడు, పొజిషన్ లో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ జాతి మొత్తానికి, దళిత వర్గానికి మొత్తాన్ని లీడరు. ఆ వర్గాల్లో ఎవరికి అన్యాయం జరిగినా మాట తప్పేం లేదు అది, కానీ ఆయన మాట్లాడలేదు. అది చాలా తప్పు. ఆయన ఇవాళ నేనేమంటా అంటే లీడర్ గా ఉన్నవాడు లీడర్ గా ఉండాలి. అందరికి లీడరు కదా, నువ్వు దళితుల పక్షాన లీడర్. రాజనరసింహ కూడా సరే, కారణాలు ఏమైనా ఎవరి మీద ఏ అభిప్రాయాలు ఉన్నా ఓవరాల్ గా దళితులలో దళిత నాయకులే వాళ్ళు, కాదని మనం చెప్పలేము.
కానీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుంది. వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళకి ఏం విలువ ఉంది? ఇవాళ ఏం విలువ ఉంది వాళ్ళకి? రైట్. ఒకటి. రెండోది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఆ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో కూడా ఆయన ఫోటో పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చాడు. అవును సార్. బట్ ఏదైనా మన దళితుడు కదా, మరి ఆ దళితుడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఆయన ఫోటో కూడా మరి రేవంత్ రెడ్డి ఫోటోతో సమానంగా పెట్టాలి కదా అని నేను డిమాండ్ చేస్తున్నా మీ టీవీ ద్వారా. కాబట్టి ఖచ్చితంగా మరి బట్టి విక్రమార్క యొక్క ఫోటో కూడా ఆయనకు సముచితమైన స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారితో సమానంగా ఆయన ఫోటో పెట్టాలనేది కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్, ఒక దళితుడిగా. రైట్. ఇప్పుడు మనకు రేషియో ప్రకారంగా టికెట్లు ఇవ్వాలనేటువంటిది కోరుకోవటం వేరు, కానీ మన ప్రాముఖ్యతను తగ్గించినప్పుడు, మనకు గౌరవం లేనప్పుడు అందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం. కాబట్టి అలా బట్టి విక్రమార్కకి ఖచ్చితంగా ఆయన ఫోటో పెట్టాలని డిమాండ్ చేయాల్సిన బాధ్యత కూడా నాకుంది. ఎందుకంటే అవతల రాష్ట్రంలో ఇచ్చారు కాబట్టి. అవును సార్, పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం. తప్పులు ఒప్పులు ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గారికి కుల వివక్ష కూడా ఉన్నదని చెప్పడానికి ఇది నిదర్శనం.